ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డులో 44వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ 2 రోడ్లకు సంబంధించి ఈరోజు సుమారు 39 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, ఎవరు నీతి నిజాయితీతో నిబద్ధతతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, ఎవరు ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయాలు చేసి అమరావతి పేరుతో ప్రజల్ని భ్రమంలో ముంచి విశాఖపట్నం నగర అభివృద్ధిని, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడుగున మోకాలు అడ్డుతున్నారనేది మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఆ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీద మన భవిష్యత్తు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల భవిష్యత్తు కూడా ఆధారపడుతుంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి, ప్రాంతంలో ప్రజలు ముందుకు అన్ని రంగాల్లోనే ముందుకెళ్లాలని పాటుపడుతున్న ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకున్న కొంతమంది వ్యక్తులు కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఓట్లు అడిగి మేము అమరావతిని అభివృద్ధి చేసుకుంటాం, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్తున్నప్పుడు ప్రజలకు రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఒక ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉంది.